ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దారుణం జరిగింది. జూకల్ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి గర్భం దాల్చేలా చేశాడో యువకుడు. జూకల్కు చెందిన కృష్ణారెడ్డి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో కొత్తూరులోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. దీంతో బాధితురాలి తల్లి శంషాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడితో పాటు అబార్షన్ కు సహకరించిన డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దారుణం జరిగింది. జూకల్ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి గర్భం దాల్చేలా చేశాడు ఓ యువకుడు. జూకల్కు చెందిన కృష్ణారెడ్డి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో కొత్తూరులోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. దీంతో బాధితురాలి తల్లి శంషాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడితో పాటు అబార్షన్ కు సహకరించిన డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, శంషాబాద్ మండలంలోని ఎర్రకుంట తండాలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. అయితే బాలిక గర్భం దాల్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ బాలికకు గర్భస్రావం చేయించినటువంటి ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడిని మన్నె కృష్ణారెడ్డిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా తండ్రితో పాటు బాధిత బాలిక మన్నె కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంది. అదే సమయంలో వ్యవసాయ పనులకు వస్తున్నటువంటి బాలిక మీద కన్నేసినటువంటి మన్నె కృష్ణారెడ్డి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెప్తే ఖచ్చితంగా చంపేస్తానంటూ కూడా బెదిరించి ఇలా నిత్యం ఆమె మీద అత్యాచారానికి పాల్గొన్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పాప శరీరంలో మార్పులు రావడంతో ఇదే విషయాన్ని బాలిక తండ్రి గమనించాడు. నిలదీసి అడిగినప్పుడు తనపై మన్నె కృష్ణారెడ్డి నిత్యం అత్యాచారం చేశాడంటూ కూడా బాలిక చెప్పడంతో దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అలాగే మన్నె కృష్ణారెడ్డిని కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే మన్నె కృష్ణారెడ్డి మాత్రం బాలిక గర్భం దాల్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత బాలిక గర్భస్రావం చేయించడానికి యత్నించాడు. ఇందులో భాగంగానే కొత్తూరుకు సంబంధించినటువంటి ఒక ఆసుపత్రిలో ఆమెకు గర్భస్రావం కూడా చేయించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అప్పటికి ఆ బాలిక తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు వాళ్ళకు డబ్బు ఇచ్చి వారిని నోరు మూయించేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం ఉంది. ఇక డబ్బుకు లొంగకపోవడంతో బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో యాక్ట్ తో పాటు ఆ తర్వాత ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మన్నయ్య కృష్ణారెడ్డితో పాటు అలాగే బాలికకు గర్భస్రావం చేయించినటువంటి ఇక డాక్టర్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. సో మొత్తానికి ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వెంటనే ఇటు మన్నయ్య కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అతని మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. త్వరగా కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగి నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి. 13th ఆగస్ట్ రోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక స్టెప్ మదరు వాళ్ళ 13 years old డాటర్ను కృష్ణారెడ్డి, మైపాల్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి తీసుకుపోయారు 5 నెలల కింద. దీంట్లో కృష్ణారెడ్డి ఆమెను సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసి రేప్ చేసింది. దానివల్ల ఆమెకు ఒక ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. ఆ ప్రెగ్నెన్సీ కూడా రీసెంట్లీ 12th వాళ్ళు కొత్తూరు అనే విలేజ్ దగ్గరికి పోయి అన్ఆథరైజ్డ్ గా ఆ ఫీటస్ ను అబార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా శంషాబాద్ పోలీస్ స్టేషన్ SHO నరేందర్ గారు వారి టీం అంతా పోయి ఆ ఏరియా అంతా కూడా వెరిఫై చేసి ఆ కృష్ణారెడ్డి అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ గానే అతని మీద కఠిన చర్య అండ్ శిక్ష పడేటట్టు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. పోక్సో యాక్ట్, SC/ST యాక్ట్, క్రైమ్ రేప్ సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కఠినమైన శిక్ష అతనికి మరియు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇతరులకు కూడా పడేటట్టు ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది.